హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో కుండలో మంచి జీడిపప్పు వేసి పెద్ద రవ్వ గోధుమ రవ్వతో ఉప్మా చూపిస్తానండి. అలాగే మామిడికాయ తురుముంది, అంటే లాస్ట్ ఎండాకాలంలో తురుము పెట్టుకొని ఉప్పు కారం కలిపి పెట్టుకున్నది. ఈరోజైతే నేను దానికి కొంచెం తాలింపు పెట్టుకుంటున్నానండి, అది చూపిస్తాను. అలాగే ఈరోజు లంచ్లోకి ప్రిపరేషన్ ఏంటంటే చేపల కూరలు, అవన్నీ కూడా ఏం తెచ్చుకున్నాను ఏంటని కూడా మీకు చూపిస్తూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముందుగా అయితే యూట్యూబ్కి సంబంధించి నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, యూట్యూబ్ కంటెంట్ మనం ఎలా ఎంచుకోవాలి, మీరు ఎలా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి. అలాగే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ వీడియోస్ చూడమని చెప్పి మన సొంత వాళ్ళకి అయిన వాళ్ళకి ఛానల్ పెట్టాము, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తాం. సరే, వాళ్ళు ఎంతవరకు చూస్తారు అనేది అదంతా కూడా తర్వాత విషయం అండి. అది యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. మనకి అయిన వాళ్ళకన్నా కూడాను బయట వాళ్ళే ఎక్కువగా చూస్తారు, వాళ్ళే సపోర్ట్ చేస్తారు, మన కష్టాన్ని వాళ్ళే వీడియో రూపంగా గుర్తిస్తారు అనేది మనందరికీ తెలిసింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సబ్స్క్రైబర్స్ కాకుండా మనకి యూట్యూబర్స్ ఉంటారు కదండి, కొన్ని ఛానల్స్ పెట్టుకున్న యూట్యూబర్స్ కలిసి నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి, తర్వాత మీ ఛానల్కి నేను సపోర్ట్ చేస్తాను, అలాగే ఒకరికొకరిని సపోర్ట్ చేసుకుంటూ ఉంటే మనం కొంచెం ఎదిగిన తర్వాత ఆటోమేటిక్గా మనకి వ్యూస్ అనేవి వస్తాయి. స్టార్టింగ్ ఎవరు చూడకపోతే వ్యూస్ రావు కదా, వాచ్ అవర్ రాదు కదా అని చెప్పేసి చాలామంది ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం అనేది తప్పనిసరిగా యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరూ కూడాను ఎంతో కొంత చేసే పనేనండి. అలా నేను కూడా చేస్తాను. అంటే సబ్స్క్రైబర్స్ని మనకి యాడ్ చేసుకోవడం ఒకటి, తర్వాత వాచ్ అవర్ పెంచుకోవడం ఒకటి. కామెంట్స్ మనకి అయిన వాళ్ళు ఎలాగో పెట్టరు, కనీసం బయట వాళ్ళ చేత అయినా సరే మనం పెట్టించుకుంటే మన ఛానల్ గ్రోత్ అవుతుంది అని చెప్పి మనకు ఒక సాటిస్ఫాక్షన్ కదా. అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఎవరిని తప్పు పడతలేదండి, అది వారి వారి ఇష్టం. అయితే ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు పూర్తిగా వినండి. ఇది ఈ రూల్ ఉంది కదా, ఇది మనం తెచ్చుకున్నది, మనంతటా మనం తెచ్చుకున్నది, ఎవరు యూట్యూబర్స్ని తెచ్చుకున్నది. కానీ యూట్యూబ్ రూల్ ప్రకారం అలా అది కరెక్ట్ కాదంటండి, అది ఛానల్కి చాలా చాలా నష్టం అంట. నిన్ననే నేను టెక్ ఛానల్ని ఫాలో అవుతానండి, నేను కంపల్సరీ. తను ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి పంచుకున్న విషయం అన్నమాట ఇది. అయితే అలా ప్రతి ఒక్కరూ కూడాను ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాము. సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు, తర్వాత వాచ్ అవర్ కూడా కొద్దో గొప్ప యాడ్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో చూస్తారు, తర్వాత చూడాలంటే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో ఒక యూట్యూబర్ కష్టం ఇంకొక యూట్యూబర్కి తెలుసండి. ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీని మేనేజ్ చేయాలి, తర్వాత వాళ్ళకంటూ బతుకు తెరువు కోసం ఎంచుకున్నది పని ఉంటుంది కదా, పని చేసుకోవాలి, అలాగే ఒక ఛానల్ రన్ చేయాలి. ఇదంతా కూడా చాలా కష్టం అండి. కాబట్టి వచ్చిన ప్రతి వీడియో కూడా పూర్తిగా చూసి కామెంట్ పెట్టి లైక్ చేసి కంపల్సరీ చూడాలి, లేదంటే చూడట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అని అనేసి మళ్ళీ ఇక్కడే కాంట్రవర్సీలు ఇవన్నీ కాకుండా ఇప్పుడు అది నెగిటివే. ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్ నెగిటివ్ ఆవిడ చెప్పింది, వస్తారు పూర్తిగా వీడియో చూసే టైం ఉండదు. దానివల్ల ఏంటంటే వచ్చి ఆ వీడియో ఆన్ చేసి లైక్ చేసి ఏదో కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతారు. దానివల్ల మన ఛానల్లో గ్రోత్ అనేది అక్కడి వరకే ఆగిపోతుంది. ఎందుకంటే పూర్తిగా చూస్తేనే కదండి మనకి వ్యూవర్స్ అనే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మనకి యూట్యూబ్ అంటే ఇంతసేపు చూసారు క్లిక్ రేషియో అని ఉంటుందండి, దాన్ని పెంచుకోవడం మనకి పూర్తిగా వీడియో చూస్తేనే పెరుగుతుంది. అయితే అది తగ్గిపోయింది అనుకోండి, ఇన్స్పిరేషన్స్ కూడా తగ్గిపోతాయి, బయట వాళ్ళకి సపోర్ట్ చేయదు. కాబట్టి అది ఛానల్కి నష్టం. ఎన్నని చూస్తామో ప్రతిదీ చూసేంత టైం ఉండదు కదా. మీకు అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ ఎవరికి వాళ్ళమే కష్టపడి చేసుకుంటున్నామండి, ఎవరిని తప్పు పడటానికి లేదు. ఎవరికి ఛానల్ వాళ్ళు గ్రోత్ చేసుకోవాలని ఉంటుంది, కాదంటలేదు. కాకపోతే నేను అనేది ఏంటంటే మన ఛానల్ని మనం నష్టపోకుండా చేసుకోవడం ఎలా అంటే, ఇప్పుడు నేను కూడా ఇంకొక ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఎదుగుదల కోసమే మనం చేసుకున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి నష్టపోయినా మనకి నష్టపోయినా ఒకటే అనుకోవాలి. అయితే నేనేమంటానంటే ఛానల్లో ఒక వీడియో వచ్చినప్పుడు వాళ్ళది నోటిఫికేషన్స్ ఎలాగో వస్తాయి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటాం, వీడియో ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఇప్పుడే చూడాలని ఏమీ లేదు. ఖాళీగా ఉన్నప్పుడు మనకి ఇంకా వీడియో ఏం పెట్టారో పైన థంబ్నెయిల్ ఉంటుంది కాబట్టి ఆ థంబ్నెయిల్ చూసి ఆ వీడియో బాగుంటుందేమో అన్నట్టుగా కొంచెం మనకు ఖాళీగా ఉన్నప్పుడు క్లిక్ చేసి
పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ పెట్టి ముందైతే లైక్ చేయాలండి. ఒకవేళ సపోజ్ మనం వీడియో చూసేంత టైం ఉంది కదా నువ్వు ఆన్ చేస్తాం, కాకపోతే ఈలోగా సడన్గా ఫోన్ రావడమో లేదంటే ఎవరైనా ఇంటికి రావడమో సడన్గా ఏదైనా పనిలో పడిపోవడమో మళ్ళీ ఇలా అయిపోతే ఆ వీడియో అక్కడతోటే సగంలోనూ లేదంటే స్టార్టింగ్లోనే ఆగిపోవచ్చు, చెప్పలేం. అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇబ్బందే కదండి. అలా కాకుండా నేనేమంటానంటే మీరు ముందు లైక్ చేసేసారనుకోండి, సపోజ్ ఒకవేళ అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా లైక్ వల్ల వాళ్ళ ఛానల్ ఇన్ని లైక్స్ వచ్చినాయి కదా బాగుందేమో అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళు క్లిక్ చేసి చూస్తారండి. అలాగే మనకి కామెంట్ కూడా ఏంటంటే ఏదో మామూలుగానైనా సరే పెట్టామనుకోండి స్టార్టింగ్లోను వాళ్ళు సరే చూసారని వాళ్ళకి కూడా తెలుస్తుంది. తర్వాత కామెంట్స్ లైక్సే కదండి ఇవాళ రేపు యూట్యూబ్ కింద ప్రతి వీడియో కింద చూసేది. కామెంట్స్ ఎలా వచ్చినాయో చూసి అప్పుడు వీడియో చూద్దాంలే అనేవాళ్ళు కొంతమంది. చాలా రకాలైతే ఉన్నారండి. యూట్యూబ్ ఆషామాషిగా ఏమి ఛానల్ చూసేవాళ్ళు ఏమి మనకి సబ్స్క్రైబర్స్ పిచ్చోళ్ళు ఏం కాదండి. వాళ్ళు కూడా తెలివిగా చక్కగా ఏది కావాలో అదే ఎంచుకొని చూస్తున్నారు. కాబట్టి ఆ ఎంచుకునే వాళ్ళ దగ్గరికి మన వీడియో వెళ్ళాలంటే మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవచ్చు, కాదంటలేదు. కాకపోతే ఆ ఛానల్ని మనం ఏదో మసిపూసి మారేడుకాయ అన్నట్టు కాకుండా మనం ఏంటంటే పూర్తిగా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చూద్దాము. ఆ వీడియో ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది. ఈలోగా రాగానే ఆ వీడియో ఎంతమందికి కొన్ని కోట్ల మంది ఉన్నారండి సబ్స్క్రైబర్స్, వాళ్ళందరి దగ్గరికి కూడాను చూపిస్తుంది, ఇన్స్పిరేషన్స్ పంపిస్తూ ఉంటుంది యూట్యూబ్. కాబట్టి ఈలోగా మీరు క్లిక్ చేసేసి రాగానే పెట్టేయాలి కదా, ఈవిడికి ఒక కామెంటు ఈవిడికి ఒక లైక్ అన్నట్టుగా మాత్రం మీరు అలాగా వీడియోని ఆన్ చేసి పెట్టకండి. లేదంటే ఆన్ చేసి పెట్టినా పర్వాలేదు, కానీ సగం సగం కింద చెయ్యొద్దు. అది ఎవరికైనా నష్టమేనండి. ఇంత కష్టపడుతుంది మనం గ్రోత్ అవ్వడం కోసమే కదా, అందుకని చెప్తున్నాను. మీకు పూర్తిగా ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే చూడండి, లేకపోతే అలా పక్కన పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఎప్పుడొకప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చూద్దరు. కానీ ఈలోగా వాళ్ళకి నష్టం ఉండకూడదు, మనకి నష్టం ఉండకూడదు. ఏమంటారు? టెక్ ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసే ఉంటుందండి. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కాకపోతే తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అయితే మనందరం ఒక యూట్యూబ్ ఫ్యామిలీనేనండి, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే సపోర్ట్ చేసుకుంటూ ఎదుగుదలను కూడా మనం పెంచుకోవాలి కదా మరి. అందుకని ఇదిగోండి, ఇది చింతపండు గుజ్జు కాకుండా చింతకాయ గుజ్జు అండి. చింతపండు అవ్వకముందు పచ్చి చింతకాయ గుజ్జు ఉంటుంది కదా, అది మాట. దీన్ని నేను ఎండాకాలంలో చేసుకున్న వీడియోలే అండి, మీకు నేను అప్పుడు అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. దీన్ని కూడా పచ్చి చింతకాయని గుజ్జు మామూలుగా మనం పీల్ తీసేసి దాన్ని మిక్సీ పడితే పిక్కలై తీసేసిన తర్వాత వచ్చిన గుజ్జుని బాగా చికెన్లో పెట్టి రుద్దితే కిందకి మెత్తని గుజ్జు అనేది వచ్చేస్తుందండి. దీన్ని కూడా ఎండలో ఎండబెట్టుకొని మనం చక్కగా వాడుకోవచ్చు, ఎందులోనైనా సరే బాగుంటుందండి చింతకాయ గుజ్జు. దీంతో పచ్చడి కూడా పెట్టుకోవచ్చు, చింతకాయ ఆవకాయ ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని. మీకు ఈ వీడియో నేను పెట్టలేదు కాబట్టి ఇంక ఈ వీడియోలో యాడ్ చేసి చూపిద్దాం కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. ఈసారి సమ్మర్లో పచ్చి చింతకాయలు చింతకాయలు దొరికితే కనుక ట్రై చేయండి. ఇలాగా ఎండాకాలం వచ్చిందంటే ఆ ఎండకి ఎన్ని పనులు చేసుకోవచ్చానండి. అంటే ఒబ్బడి చేసుకునేవి, ఆహార పదార్థాలు స్టోర్ చేసుకునేవి చాలా ఉంటాయి. అవన్నీ మీకు కొన్ని నేను వీడియోలో అప్లోడ్ చేశాను, కానీ కొన్ని చేయలేకపోయానండి. ఎందుకంటే పిల్లలకి సెలవులు, బయటకు వెళ్ళి రావడం ఇవన్నీ ఉంటాయి కదా, దాని మధ్య నేను చేయలేకపోయాను. అవి కొన్ని ఇలా యాడ్ చేసి చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు చేసుకుంటారు కదా అని చెప్పేసి చూపిస్తున్నానండి. అలాగే ఈ చింతకాయ గుజ్జుతోని చక్కగా మనం చింతపండు మనకి బదులుగా చింతకాయని ఎందులోనైనా వాడుకోవచ్చు అన్నమాట. ఈరోజు నేను యూట్యూబ్ గురించి చెప్పాను కదండి, ఆ రూల్ అన్నీ కూడా మనకి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా పాటిస్తేనే మనకి గ్రోత్ ఉంటుందండి. టెక్ ఛానల్ ఫాలో అయితే కనుక ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇందులో ఎవరిని మనం తప్పుపడటానికి లేదండి. సరే, మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.